ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః లోకమాత పిత పార్వతీ పరమేశ్వరి నమో నమః. మరియు ఈరోజు మనం అన్ని దాదాపు 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత చూసినాం. ప్రజాస్వామ్యం అంటే ఒకప్పుడు ఎట్లా విలువ ఉంటుండే, ఓటుకి ఎంత విలువ ఉంటుండే, ఈరోజు ఓటుని ఎట్లా కొని ఏలం చేస్తున్నారు. డబ్బుతోనే ఓటుని కొని మేము 5,000 కాదు, 10,000 కాదు, 20,000 కూడా పెట్టి కొనగలము. తర్వాత నాయకుని ఓడించాలనుకుంటే నాయకులందరూ దిగి పవన్ కళ్యాణ్ ఓడిపోయాలని పిఠాపురంలో చూడండి, మిథున్ రెడ్డి గారు కానీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ఇంకా నాయకులందరూ కలిసి ఎంత పన్నాగాలు పన్ని ఓడిచ్చే తీరుతాం. 100 కోట్ల ఖర్చు అయినా సరే ఇదే ప్రజాస్వామ్యం, ఇదే మనం ప్రజలు కోరుకునే ప్రజాస్వామ్యం. ఈ విధంగా నాయకులు తయారవుతారా? అధికారము, ధనబలము, అంగబలం ఉంటే అయిపోయి రాజకీయం చేయొచ్చు. మీతోడు ఇంక యాడ్ చేస్తాడు. ఇది సామాన్యుడు ఎక్కడ చేయగలరు రాజకీయం చెప్పండి? సామాన్యుని బతికగలరా? సామాన్యుడు ప్రశ్నిస్తే ఉండగలరా? కేసులు అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఏం కేసులు ఉండవు. 5 ఏళ్ళలో వీళ్ళు అసలుకి ఎర్రచందనం ఏం తెలియదు. మద్యంది ఎంతమంది చనిపోయారో దానికి లెక్కలు లేవు. మద్యంలో క్వాలిటీ గురించి టెస్టింగ్ చేసేవాళ్ళు లేరు. ఉద్యోగ క్యాలెండర్ లేదు. పిఆర్సీ ఉద్యోగులు అసలుకి వాళ్ళు అదే వేరే గవర్నమెంట్ చంద్రబాబు అట్లా ఉండంటే ఎగిరెగిరి పడుతుండ్రు. స్ట్రైకులు మిస్టేకులు చేసి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడరు. మహిళా సంఘాలు నిద్రపోతుండాయి. ఒకప్పుడు మద్యపాన నిషేధం విధించాలా, బెల్ట్ షాపులు ఎత్తేయాలా అనుకునే మహిళా సంఘాలు అమ్మోళ్ళు ఎక్కడ పోయినారు తెలియదు. అది 60 రూపాయల బాటిని 200 అమ్ముతున్నాడు. ఎంత తెలివితో అమ్ముతున్నాడు చూడండి. ఇట్లా రేటు పెంచితే జనాలు తాగరని, క్వాలిటీ తక్కువ చేస్తే భయపడి తాగరని, ఇట్లా పగర్బాలు. తాగేవాడు ఎట్లా తాగుతాడు, తినేవాడు ఎట్లా తింటాడు? కర్మ సిద్ధాంతం ప్రకారం వాడిని ఎవరు మార్చలేము. వాడు మారాలనుకుంటే వాడిని ఆత్మబోధ మారగలడు. కానీ దీని మీద కూడా క్యాచ్ చేసుకొని వ్యాపారం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. 60 రూపాయల బాటిల్ బీదోడు తాగేది నువ్వు 200 చేస్తే ఎట్లా ఎక్కడి నుంచి తెస్తాడు వాడు? మనం ఇక్కడ 10 రూపాయలు ఇస్తున్నాం, 100 రూపాయలు గుంజుకుంటున్నాం. అమ్మబడి పథకం ఇస్తే కడుపు గంటుతుందని ఆయన శివుడు ఊకుంటాడా? శివుడు ఇంకో రూపంలో తీసిస్తాడు. ఇక్కడ శివుడు ఊకుండు, ఇక్కడ నువ్వు ఊకుండు. నువ్వేమో ట్యాక్స్లు వేస్తావు, శివుడేమో ఎట్టుకొచ్చిన సొమ్ము తిని అంటాడు కర్మ సిద్ధాంతం ప్రకారం. మళ్ళీ జనాలు ఎవరితో గోడు పెట్టుకోవాలి? జనాలకు కూడా తెలివి రావాలా. జనాలు ఏమడగల, అయినా మాకు ఏమొద్దురా, వైద్యశాల బాగా హాస్పిటల్ పెద్దది కట్టండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టండి, ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఇవ్వండి, గ్లూకోజ్ బాటికి, ట్యాబ్లెట్కి, చిన్న చిన్న బ్లడ్ టెస్ట్లకి అన్నీ ఇక్కడే సమకూర్చండి, ప్రైవేట్గా మాకు పంపించి డబ్బులు వేస్ట్ చేయలేదండి, మాతో డబ్బులు లేవు, బీదోలు రానాయన. ఇక కాన్పులు సిజరింగ్ జరగలరా కూడా 50-60 వేలు కావాలి బయటకు పోతే. మళ్ళీ అదే ఇక్కడే గవర్నమెంట్లో చేయలేరు, వీళ్ళు డాక్టర్లు కాదా? అన్ని మార్పులు రావాలి మనకి. నాణ్యమైన డాక్టర్లు, క్వాలిటీతో వైద్యము, అత్యాధునిక పరికరాలతో వైద్యం జరిగి లాస్ట్కి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి కూడా ఎమర్జెన్సీ హాస్పిటల్ జరిగేటప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉండాలి. అటువంటి ఉచిత వైద్యం అందే వైద్యాలయాలు రావాలా. విద్య ఈరోజు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంకా కొత్తవి కడుతూ నాణ్యమైన విద్యను అందిస్తూ నాణ్యమైన టీచర్ని మంచి టీచింగ్తోన అన్ని సదుపాయాలు కల్పిస్తూ మౌలిక వసతులు కల్పిస్తూ స్కూల్ డెవలప్ చేసి ఎందుకు పోతారు ప్రైవేట్ స్కూల్కి చెప్పు? మంచి విద్య ఉందండి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ ఇంత ఉన్నా కూడా అట్లే చదివి పాస్ అవుతున్నారు పిల్లలు. అందరూ ప్రైవేట్కి పోగలమా? ఈరోజు నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టినాడు జగన్ గారు. ఇదొక పెద్ద సామాజిక విప్లవం అంట. ఏం విప్లవం రా నాయన? ఉన్న స్కూల్ కూడా ఎన్ని బంద్ అవుతున్నాయి, ఎన్ని దానికి రంగులు గింగులు వేసి ఎన్ని 1000 కోట్లు ఖర్చు అయితే ఏమన్నా మనం భూమి తీసి స్కూల్ కట్టినామా? అని చెప్పుకుంటున్నాం రా. ఎన్ని డబ్బులు ఖర్చు అయినా లెక్కలు చెప్పాలి కదా. ఇంత విచ్చిలివిడి రాజకీయం అయిపోయింది. పబ్లిసిటీ కోసం ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు అయినా లెక్కలు ఏమన్నా 5 ఏళ్ళలో జగన్ గారు ఎన్ని 1000 కోట్లు పబ్లిసిటీకి పెట్టినాడో, పెయింటింగ్ ఎందుకు పెట్టినాడో, స్టిక్కర్లకి ఎందుకు పెట్టినాడో, సిద్ధము కట్ట బ్యానర్లకి ఎంత పెట్టినాడో. దాని ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఒక చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక 3-4 నెలలు 5-6 నెలల కింద ప్రత్యేక విమానంలో ప్రత్యేక దాంట్లో పోయి ఎంత ఖర్చు చేసినాడు అడగండి. 10 రోజులు ఏం చేసినాడు? ఏమో నేటివ్ ఊరు పోయి అన్నీ మన ఆయన తీస్తానన్న. ఈరోజు ఎన్ని డబ్బులు ఎట్లా మన ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పెట్టిన డబ్బులు బటన్ వచ్చితే ఆ డబ్బులు ఎక్కడదా? ఇంతవరకు జనాల ఖాతాలో చేరలేదు. ఆసరా పథకం అటువంటి పథకాలు చేరలే. అప్పుడు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందని చెప్పి డిఎస్సి ఎలక్షన్లో డిఎస్సి బేకే ఎలక్షన్ ముందు పెడితే క్యాన్సల్ చేస్తాను, ఒకే బేకే పోస్ట్ ఇస్తాం, టీడీపీ అడ్డుకుంటుందని కోర్టు ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఇట్లా అన్ని చెప్పి తక్షణ సరిపోయింది. అంతా ఫేక్ ఫేక్ ఫేక్. అంతా అభివృద్ధి ఏం రానాయన? అన్ని లక్షల కోట్లు మనం చేసే అభివృద్ధి జనాలు బాగుపడిపోతారా? జనాల డబ్బులకి ఇవ్వడానికి వీళ్ళెవరు, తీసుకోవడానికి వాళ్ళు ఎవరు? జనాల డబ్బులతోన మౌలిక వసతులు, అభివృద్ధి, డెవలప్,
ఉచిత విద్య, ఉచిత వైద్యము, తర్వాత ఏమన్నా వాటర్ వసతులు, నీటి ఎద్దడికి వేసవికాలంలో రకరకాల సౌకర్యం కల్పిస్తూ, కాలువలు మరమ్మతులు చేపిస్తూ, నీటిని ఎక్కడన్నా పగళ్ళు ఏర్పడినా లేకుంటే ఏదన్నా కట్టలు తెగినా అటువంటివన్నీ రిపేర్లు చేపిస్తూ, నీటి ఎద్దడిని తట్టుకునేటట్ల కొత్త కొత్త ప్రణాళికలు కొత్తగా చేసుకుంటా, చెక్ డ్యాములు కట్టుకుంటా, నీళ్ళ నిల్వలు చేస్తూ ఇటువంటి రాజకీయాలు చేయాలి. ఇంకా ఒక్కొక్క నియోజకవర్గంలో ఏం డెవలప్ ఉంది, ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళకి ఏ విధంగా మనము ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయాలి. ఇటువంటి ఆలోచించాలి నిజమైన నాయకుడు, విజన్ ఉండే నాయకుడు అని. ఇది ఏమరా ఈరోజు చంద్రబాబు ఇట్లా తయారని కారణం ఎవరు? ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టినాడు ఆయన, ఎక్కడి నుంచి తెస్తాడు ఆయన కూడా? ఒకప్పుడు విజన్ ఉండే నాయకుడు. సంక్షేమం అంటే ఏమి? మనం డెవలప్ చేయాలా, పనులు కల్పించాలా, మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిస్తే అన్ని వసతులు కలుగుతాయని ఆయన డెవలప్ చేసుకుంటూ పోయే దాంట్లో విజన్లో పడినాడు. కానీ మన రాజశేఖర రెడ్డి అదృష్టంగా 2004 గెలిచి ఆ చెట్లకి రాసిన ఫలాన్ని టకాటాగా పంచి పేరు తెచ్చుకొని, ఒకవైపు సంక్షేమం అందిస్తే సంక్షేమం మూసుకుని ఎంత వేల కోట్లు దోసుకొని ఈరోజు వాళ్ళ సామ్రాజ్యం ఎంత విస్తరించిందో మనం చూస్తున్నాం. వాళ్ళ తాతలకి ఎంత ఆస్తుండే, వాళ్ళ నాయనకి ఎంత ఆస్తుండే, ఈయనకి ఎంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం మర్మం జరిగేదా, ఏం మంత్రం జరిగేది ఎవడు మాట్లాడు. అదే చంద్రబాబు గారు ఖర్జూర్ నాయుడికి 2 ఎకరాలు ఉండే ఆయన ఎన్టీఆర్ బిడ్డింగ్ చేసుకున్నాడు. ఎన్టీ రామారావు గారు ఆస్తి హక్కు ఆడపిల్లలకి అందరికీ సమానంగా పంచిచ్చినాడు, కొడుకులతో సమానంగా. ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇవ్వాలనేది ఆయనే. మళ్ళీ ఆ రోజు ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని కోట్లు అయినా ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. మళ్ళీ వ్యాపారం చేసినారు 45. సరే తినుకోకుండా నాయకుడు ఏమి ఉండడా? తినింటాడు, ఆయన కూడా తినింటే భయంతో తినింటారు, ఆలోచన తినింటారు. అన్నం ఉడికేటప్పుడు ఇంత టేస్ట్ చూసినట్టు చూసింటారు. అంటే తినలేకుండా నాయకుడు ఎవరేమి ఉండరు, తినింటారు కానీ భయంతో తిన్నారు, విడికి తినలే, భయపడకుండా. సరే ఆయన లక్షల కోట్లు సృష్టించినప్పుడు ఆయన తినే 10% ఎక్కడ పోతుంది? ఏం చెప్తావు చెప్పు? ఇప్పుడు చేయలేకున్నోనికి మనం మాట్లాడిపోతే ఏది చేయకుండా లక్షల కోట్లు దోసుకున్నాక ఏం మాట్లాడము మనం. ఆయన అది ఇది అంటాం, ఇది మనం. మళ్ళీ ఆయనకంటే వెనుకొచ్చిన వాళ్ళు రాజకీయాలు 100 కోట్లు 1000 కోట్లు ఎంత సంపాదిస్తున్నారు. అనిల్ అంబానీకి ఏముండే, ముఖేష్ అంబానీకి ఏముండే, వాళ్ళ నాయన వాళ్ళకి ఏముండే, ధీరజ్ అంబానీకి, మళ్ళీ వీళ్ళందరికీ 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎట్లా పారదోలుతున్నారు? ఈరోజు లొసుగులు తీసుకొని బ్యాంకుల్లో లోన్ తీసుకొని అన్ని రకాలు చేసినా కదా వీళ్ళు కూడా వచ్చేది. ఊరేమి సృష్టించారు కదా సంపద, జనాల మీద పెట్టుబడులు పెట్టి బ్యాంకులు లోన్లు ఇచ్చి అవి చేస్తేనే కదా. ఈయన కూడా రాజకీయమే జీవితంతో చేసినాడు. చూపండి, నిరూపించండి, అరెస్ట్ చేయండి ఆయన కూడా. మనం చూసాం స్కిల్ స్కామ్ది. ఏం మాట్లాడతాం చెప్పు? ఈరోజు 100 కోట్లు చేయబోతున్నారు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో. ఎవరిని అతీతులు ఉంటారు చెప్పు? ఎవరు శుద్ధపప్పులు అంటారు చెప్పు? బీజేపీ అరెస్ట్ చేసిన మేఘా కృష్ణారెడ్డి ఎంత ఇచ్చినాడు వాళ్ళకి? తర్వాత ఎన్ని ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ ఇవన్నీ ఉండాలి లొసుగులు, ధరణి కుంభకోణం. ఇప్పుడు మళ్ళీ మనకి ల్యాండ్ యాక్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కలిసి ఈసారి అమలు చేస్తాను. ఏం అమలు చేస్తాను? నన్ను ఫస్ట్ ఇంట్లో పోయి కూర్చో, ఇంట్లో తర్వాత నీకు మా ఆయన ఇస్తాడు స్థానం, ఏమి ఇస్తాడు చూసు. నేను ఎక్కడ తొలగిపోయి కూర్చోపెడతాడు మా ఆయన వీరభద్రుడు. అన్నీ మా నాయన ఆజ్ఞతోనే జరుగుతున్నాడు. ఇవన్నీ మన కర్మ బండేకి పాపాల బండేకి చేస్తున్నాడు మా నాయన. ఇవన్నీ ముందుకు అర్థమవుతుంది. మా ఆయన తెలుకుంటే ఏది జరగదు. మీరు అనుకుంటున్నారు శివుడికి తెలుకుండా, శివుడు అన్నీ చూస్తుంటాడు. కర్మ బండలా పాపం బండలా అని చూసి ఇప్పుడు ఆట మొదలు పెట్టాడు మా నాయన వీరభద్రుడు. శివుడు చూసి బోలాశంకర్లా ఉండొచ్చేమో, శివునికి ప్రతిరూపం, శివుని జట్లంచిన వీరభద్రుడు మా నాయన కొడుకు. శివుని కొడుకు వీరభద్రుడు. మళ్ళీ ఎట్లా ఊరుకుంటాడు చెప్పు? చీల్చి చెండాడుతాడు. వీరభద్రుడు అంటే ఎవరు? ఉరుకుందిరన్నా తినండి, సోమవారం తినండి చూస్తాడు, నాగలామస తినండి చూస్తాడు. ఆయన భయం పెట్టాడు కాబట్టి ఈరోజు క్రమశిక్షణ ఉంది. ఆయన కర్మ సిద్ధాంతం మొదలుపెట్టి ఈరోజు వీరభద్ర యుగంలో ఇప్పుడు ఆయన అందరి దేవుళ్ళు ఈయనకే నువ్వే కరెక్ట్. నా కలియుగంలో అగ్గిదేవుడు, కొలిచేవారి కొంగు బంగారు అన్నిట్లో ఉంటావు నువ్వు, అందుకే నీకే రాజ్యాధికారం పంపిస్తారు. ఈరోజు ఈ భూలోకాన్ని మన ఆయనకు చెప్పినారు. అందుకే దుష్ట శిక్షణ చేస్తూ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం వెలిగించేవాళ్ళని వెలిగిస్తూ, మార్చేవాళ్ళని మారుస్తూ, దుష్ట శిక్షణ చేసేవాళ్ళని దుష్ట శిక్షణ చేస్తూ అన్ని రకాలుగా రోగాలు, దరిద్రం, సమస్యలతో ఒక్కొనికి ఏ విధంగా ఉంటుందో పనిష్మెంట్ చూపిస్తాడు మన ఆయన. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు తినే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి శివయ్యకి. 10 ఏళ్ళ వరకు మన జీవితం వేరే. చిన్నపిల్లలు ఏది అమాయకత్వం ఉంటుంది అప్పుడేం లెక్క రావు. తర్వాత వయసు పెరిగి జ్ఞానం పెరిగినాక ఉంటే ప్రతి ఒక్క రూపాయికి లెక్క చెప్పాలి. మనం మర్చిపోవచ్చేమో, శివయ్య ఏది మర్చిపోవాలి, లెక్కలు ఉంటాయి. అడవే సమాధానం చెప్పాలా. నువ్వు తినే ప్రతి పైసలో లెక్క ఉండాలా, నువ్వు తినే ప్రతి పైసలో కష్టం ఉండాలా, నువ్వు తినే ప్రతి పైసలో కర్మ సిద్ధాంతం ఉండాలా. మంది ఉసలు తినకూడదు, మంది ఎట్టి సొమ్ము తినకూడదు, అవకాశం ఉందని విచ్చిలు కూడా దోసుకోకూడదు. ధర్మమైన సొమ్మును ఆశించు, కష్టపడిన సొమ్మును ఆశించు, ఆశుణ్ణి అత్యాశ ఉండకూడదు. ఇవన్నీ ముందుకు అర్థమవుతున్నాను. జయ వీరభద్ర.